నమస్తే, ఏబీ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన సినిమా సుమతి శతకం. ఈ సినిమా 6వ తేదీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను నిర్మించిన కొమ్మాలపాటి సాయి సుధాకర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆ సినిమా గురించి అలాగే తన కెరీర్ గురించి ఇప్పుడు సుధాకర్ ఏం చెప్తాడో తన మాటల్లో విందాం. నమస్తే సాయి. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఎందుకంటే నేను ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. దానికి మించి సాంగ్స్, సుమతి శతకంలో ఇప్పుడు వచ్చిన 2 పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే సక్సెస్ కళ అనేది వాటిల్లో కనిపించింది. సెన్సార్ కూడా అయిపోయింది. ఇక మరికొద్ది గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఏం టెన్షన్గా ఉందా ఏంటి? అంత ప్రశాంతంగా కనపడుతున్నావు ఏంటి అసలు? కాన్ఫిడెన్స్. సినిమా మీరే అన్నారు. సో ఫస్ట్ టీజర్ వదిలినప్పటి నుంచి వచ్చిన రెస్పాన్స్, మొన్న ట్రైలర్ వదిలిన దాకా సేమ్ అదే మొమెంటం కంటిన్యూ అయింది. మీరు అన్నట్టు సాంగ్స్ కూడా మంచి సూపర్ హిట్ అయినాయి. మీ రీల్స్ చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ చేస్తూ ఉన్నారు. చిన్న ఏజ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఏజ్ గ్రూప్స్ చేస్తూ ఉన్నారు. ఏ పాటకి ఎక్కువ రీల్స్ కనపడుతున్నాయి? సుమతి టైటిల్ సాంగ్ బాగా. సో ఇప్పుడు సుమతి అనే పేరున్న వాళ్ళందరికీ వాళ్ళు కూడా పెడుతున్నారు మా మీద, ఇప్పుడు దాకా ఏ సాంగ్ రాలేదు, మా కోసం మంచి సాంగ్ ఇచ్చారండి. సూపర్. సో ఏ సినిమాకైనా ఫస్ట్ సెన్సార్ వాళ్ళు ఫస్ట్ ఆడియన్స్. సో సెన్సార్ అయిపోయింది, క్లీన్ యూ. సో వాళ్ళ యూ బై ఏ. ఓకే. సో ఏంటి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? యాక్చువల్గా 0 కట్స్ యూబై. ఓకే. వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే ఎక్కడ వేలు పెట్టి కదిలియటానికి ఏం లేదు. ఇట్స్ ఎ క్లీన్ కామెడీ, నో వల్గారిటీ, ఆల్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో బ్యూటిఫుల్ ఫీల్ బయటకు వచ్చేటప్పుడు. సో పాజిటివ్ కామెంట్సే వచ్చినాయి. అదొక దానివల్ల కామ్గా ఉన్నా నేను. మంచి కామెంట్స్ విన్నాను. ఎందుకంటే దే ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్ కదా. అవునవును. సో ఇది 3వ సినిమా కదా? అవును. ప్రొడ్యూసర్గా. అవును. దిస్ ఇస్ ద సెకండ్ స్ట్రైట్ ఫిలిం. సో ఓవరాల్ 3rd ఫిలిం. అంటే మధ్యలో ఒకటి తమిళ్ టు తెలుగు డబ్ చేసాం. ఓకే. సో ముందు 2 సినిమాలు ఏంటి? ప్రాఫిటబుల్ వెంచర్సా, ఏమన్నా ఎదురు దెబ్బలు తగిలినాయా, ఎలా? ఎక్స్పీరియన్స్. సో అంటే మనకి యాక్చువల్గా న్యూ ఇండస్ట్రీకి కొత్త. ఫస్ట్ ఫిలిం ఈజ్ ఒక ఎంతూజియాజం ఉంటుంది కదా. సో నేర్చుకున్నాం ఎక్కడ నేర్చుకోవడానికి ఎంత ఖర్చు అయింది అనేది అడిగేది. అయింది, బాగానే అయింది. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ నేను అనేది ఏంటంటే యూ హ్యావ్ టు పే సంథింగ్ ఫర్ యూ టు లెర్న్ సంథింగ్ కదా. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒక రకంగా చెప్పాలంటే. సో నౌ ఇప్పుడు ఏంటంటే కొంచెం క్యాలిక్యులేటివ్గా యూనో ఎంత ఎక్కడ ఏం పెట్టాలి, ఎంత పెట్టాలి ఏంటనేది. యూనో వోల్టైల్ అంటే ఇండస్ట్రీ కూడా అలానే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే. సో ఫస్ట్ స్ట్రైట్ సినిమా చేసావు, 2వ సినిమా ఎందుకు డబ్బింగ్ సినిమా మీద ఎందుకు అంత క్యూరియాసిటీ? అంటే సన్నీ లియోన్ ఉండటం వల్ల అట్లా లేదు. యాక్చువల్గా ఏంటంటే అది తను ఒక ఫేస్ అంతే ఆ మూవీకి. బట్ మెయిన్ ఏంటంటే హారర్, ఆ మొమెంటం కొంచెం హారర్ కామెడీ బాగా. సో ఆ టైంలో హారర్ బాగా మంచి ఇదిగా ఉంది కాబట్టి సో అది ఆ క్యాలిక్యులేషన్లో తీసుకున్నది. హారర్ కామెడీ సినిమా పరంగా చూస్తే దేర్ ఇస్ తమిళ్లో కూడా డీసెంట్గానే వర్కౌట్ అయింది. బట్ ఇక్కడ ఆడియన్స్ ఏంటంటే ఓ పర్స్పెక్షన్లో ఉంటుంటారు కదా ఫేస్. సో ఇట్స్ ఓకే. అది కూడా హారర్ కామెడీ అనే తీసుకున్నాం. ఓకే. ఎక్కువ ఏంటంటే మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఆ జానర్లో 2వది సెకండ్ ఫిలిం కూడా ఎంత గ్యాప్ ఉండకూడదనే ఉద్దేశంలో, ద్వితీయ విఘ్నం ఉండకూడదనే దాని గురించి కూడా ఒక ఆలోచన చేసి రిలీజ్ చేసాం. సో అది కూడా దెబ్బ కొట్టింది. అంటే ఓటీటీ ఇట్స్ గుడ్. ఓకే. థియేట్రికల్ పెద్ద ఇదేం లేదు, ఓటీటీ ఇట్స్ గుడ్. సో ఆ రెండింటిని మర్చిపోయేలా ఈ సినిమా అంటే రిలీజ్కి ముందే కొంచెం ఆ సక్సెస్ కళ అనేది కనపడటం అనేది పెద్ద రిలీఫ్ అనుకోవచ్చా? డెఫినెట్లీ. అది మాకు వెళ్ళే కొద్దీ ఏంటంటే డే బై డే పాజిటివ్ వైబ్స్. అంటే మనం ఒక అడుగు వేస్తే ఎదురు ఇంకొక అడుగు సపోర్ట్ ఎలా వస్తుంటుందో ఆ ఫీలింగ్ ఉంది ఈ మూవీకి.
ఫస్ట్ రెండింటికి అయితే మనమే ఎత్తుక్కునే ఇది నడుస్తుంది. ఇప్పుడైతే కొంచెం ఏంటి అసలు ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది? సో అంటే సేమ్ ఇట్లానే స్క్రిప్ట్స్ వింటా ఉన్నప్పుడు డైరెక్టర్ ఎంఎం నాయుడు ఫస్ట్ సినిమా కదా తనకి ఇది? యా అవును, డైరెక్షన్గా ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు ఈ ఫస్ట్ సినిమా కూడా ఫస్ట్ కొత్త డైరెక్టర్ కదా? డెబ్యూట్. అంటే ఎందుకు అది క్యాలిక్యులేషన్ కూడా అంటే అనుకుంది కూడా ఏంటంటే కొంచెం కంఫర్ట్నెస్ ఉంటుంది టు డిస్కస్ మోర్. ఎందుకంటే అక్కడ మనం కొత్త అన్నప్పుడు అవతల వాళ్ళు ఫీలింగ్స్ని కూడా హర్ట్ చేయకూడదు కాబట్టి కొంచెం ఆ ఫ్రెండ్లీ థింగ్ ఉన్నప్పుడు వీ కెన్ డిస్కస్ మోర్ అండ్ మోర్ కాబట్టి ట్రావెల్ ఈజీ అవుతుంది అనే ఉద్దేశం అంతే. ఈ స్టోరీ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం విన్నాం, స్టోరీ నరేషన్ అంతా అయిపోయింది. మేజర్ టైటిల్, ఫస్ట్ టైటిల్ జనాలకు గుర్తుండిపోవాలనే దాని మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి. సో టైటిల్తోనే పడగొట్టాడా నిన్న యాక్చువల్గా? అవును, తను వచ్చిందే విత్ టైటిల్ వచ్చాడు. ఓకే, యాక్చువల్గా టైటిల్తో వచ్చాడు కానీ స్టోరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లేదు. ఓకే, ప్లాట్ ఉంది అంతే. సో దాన్ని డెవలప్ చేయడం కోసం ఒక 2 months మన ఆఫీస్లోనే కూర్చొని వర్కౌట్ చేస్తూ వచ్చాం. టైటిల్ అయితే చేంజ్ అయ్యాను, దాని టైటిల్ నాకు బాగా నచ్చింది. టైటిల్ అయితే అదే పెడతాం. బేస్డ్ ఆన్ దట్ స్క్రిప్ట్ డెవలప్మెంట్స్ అనేది జరుగుతూ వచ్చినాయి. దెన్ వన్స్ వీ లాక్ ద స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత వి వెంట్ ఫర్ ద సెట్స్. ఎలా స్టార్ కాస్ట్ ఫస్టే అమర్దీప్ చౌదరి అనుకున్నారా లేదంటే వేరే? అది డైరెక్టర్ అండ్ డిస్కషన్ మీదే జరిగింది. సో స్టోరీ డెవలప్ అయ్యి ఇదైన తర్వాత ఫుల్ లెంత్ అంటే 70% ఫన్ మీదే నడుస్తుంది మూవీ. ఓకే, ఒక విలేజ్లో జరిగేది. విలేజ్ విత్ ఇప్పుడు మనకి టూ మెనీ క్యారెక్టర్స్ ఉంటుంటాయి. విలేజ్కి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రెసిడెంట్ కంట్రోల్లో డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఉంటుంటారు. సో వాళ్ళని ఎంగేజ్ అంటే వాళ్ళ హీరో క్యారెక్టరైజేషన్ వాళ్ళని కనెక్ట్ చేసుకుంటూ నడిచేది. ఒక అమ్మాయి కోసం ట్రావెల్ అయ్యేది. ఓకే, సో ఇది ఉన్నప్పుడు ఏంటంటే అందరినీ ఎంగేజ్ చేసుకుంటూ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఆ ఎంగేజింగ్ అనేది పాయింట్ మెయిన్. ఎవరైతే అట్రాక్ట్ దట్ మచ్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ హీరో క్యారెక్టరైజేషన్. సో మేమేంటంటే ఆ హీరో క్యారెక్టరైజేషన్ చూసేటప్పుడు అప్పుడే ఈ బిగ్ బాస్ కూడా కంప్లీట్ అయింది. అమర్ద్ అందులో రన్నర్గా వచ్చారు. సో డైరెక్టర్ చాయిస్లో ఏంటంటే అతనైతే బాగుంటాడు సార్, కొంచెం ఎనర్జీ అదంతా ఉంది. రెండోది కూడా ఏంటంటే మనకి స్టోరీలో ఎక్కువ ఆడియన్స్ని రీచ్ చేయాలి. మనకి ఫేస్ కూడా ఏంటంటే ఎప్పుడు తెలిసిన ఫేస్ అయితే కొంచెం మనోడు ఏంటంటే కొంచెం టీవీ బేస్ సోషల్ మీడియాలో బాగా కాబట్టి అట్ ద సేమ్ వే డ్యాన్స్ షోస్ ఇవి కూడా చేస్తుంటాను. సో అట్లా ఏంటంటే ఒక ఎనర్జీ క్యారెక్టర్ విచ్ ఇస్ సూటబుల్ క్యారెక్టర్ అట్లా పిక్ చేసి మ్యూచువల్ ఇద్దరం అనుకొని చేసింది. ఓకే, హీరోయిన్ శైలి చౌదరి. యా, షీస్ ఫ్రమ్ బాంబే యాక్చువల్గా. తను యాక్చువల్లీ సుమతి అనేది మెయిన్ క్యారెక్టర్. సుమతి శతకంలో హీరోయిన్ పేరు సుమతి. సో ఈ సుమతికి వెతకడం కోసం కొంత టైం తీసుకున్నాం, ఆడిషన్స్ చేసి. అచ్చ తెలుగు టైటిల్ తెలుగు అమ్మాయిని కాకుండా బాంబే అమ్మాయికి వెళ్ళటానికి ఏంటి రీజన్? సో ఆడిషన్స్ చేసాము. ఆడిషన్స్ చేసి నెంబర్ ఆఫ్ ఇదైన తర్వాత క్యారెక్టర్ పరంగా సూట్ అయ్యారు. ఆడిషన్స్లో క్యారెక్టర్ పరంగా సూట్ అయ్యారు. బట్ జోడీ పెయిర్ కూడా ఇంపార్టెంట్ కదా ఆన్ స్క్రీన్. సో అందులో చూసినప్పుడు ఏంటంటే కొంచెం కనెక్ట్ కాలేదు. సో అట్లా మళ్ళీ వెతుకుతా ఉన్నప్పుడు తనది ఒక ఇన్స్టా మనకి ప్రొఫైల్స్ వచ్చినప్పుడు ఇన్స్టాలో చెక్ చేసినప్పుడు ఒక వీడియోలో నేను యాక్చువల్గా చూసినప్పుడు బాగుంటుంది, మనకి తెలుగు నేటివిటీ కనపడుతుంది ఈవెన్ దో షీ ఈజ్ ఫ్రమ్ బాంబే. సో ఒకసారి పిలిపిద్దాం, చూస్తే ఒకసారి ఎలా ఉంటుంది పేరు అనే దాని మీద మేడ్ ఫోటోషూట్ అవన్నీ చేస్తే ఒక లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఇబ్బంది అయినా బట్ పేరు పరంగా బాగుంది. తనకి ఎక్స్పీరియన్స్ ఉంది యాక్టింగ్, తను మోర్ ఇన్వాల్వ్డ్ వెన్ స్టోరీ నరేట్ చేసినప్పుడు షీ లైక్డ్ అన్న స్టోరీ బాగా నచ్చింది, మోర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రొఫెషనలిజం ఉంది. సో ఎటు మనం మేనేజ్ చేయవచ్చులే కమ్యూనిటీ వన్స్ అంటే స్టోరీ తను ఇన్వాల్వ్ అయితే ఉంది, వన్స్ ఎమోషన్ క్యారీ చేయగలిగితే రెస్ట్ అంతా ఫాలో అవుతుందని కాల్ తీసుకుని లక్కీగా సూట్ అయింది. అదర్ క్యారెక్టర్స్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి?
సో విలేజ్ క్యారెక్టర్స్ అన్నా కదా ఇందాక, విలేజ్ క్యారెక్టర్స్లో ప్రెసిడెంట్ క్యారెక్టర్ త్రూఅవుట్ ద మూవీ రన్ అవుతుంటుంది. అంటే హీరోకి ఒక సపోర్టివ్ రోల్, అది మహేష్ విట్టాన్ని తీసుకున్నాం. అక్కడ విలేజ్లో ఒక మంగళ క్యారెక్టర్ కానివ్వండి, ఒక ప్రీస్ట్ క్యారెక్టర్ కానివ్వండి, ఒక ఆర్ఎంపీ కానివ్వండి, ఒక సాకలతను కానివ్వండి, అంటే 4 వెరైటీస్ విలేజ్లో కామన్ మనకి కనపడే వాళ్ళందరూ ఇంపార్టెంట్ ఆ విలేజ్కి. ప్రెసిడెంట్ గెలవాలంటే అందరు ఓట్స్ ఈక్వల్ అనమాట. సో వాళ్ళ మధ్య జరిగే ఫన్ అనేది బాగా పేలింది. సో మహేష్తో పాటు మిర్చి కిరణ్ చేశాడు. ఓకే. అండ్ జేడివి ప్రసాద్ అని, తను కూడా ఇప్పుడు సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో ఉన్న వ్యక్తి. అట్లా పిక్ చేసాం. అఖిల్ గారు చేశారు ప్రీస్ట్ క్యారెక్టర్, నుంచే చేస్తూ ఉన్నారు సీనియర్, బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు అంటే నీకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, డైరెక్టర్ కొత్త, హీరోయిన్లు, ఇంకా మెయిన్ కొన్ని క్యారెక్టర్లు కూడా కొంతమంది కొత్త వాళ్ళు కనిపించారు. కొత్త వాళ్ళే, బట్ దే ఆర్ వెల్ వర్స్డ్ విత్ దేర్ రోల్స్. ఈవెన్ దో అంటే ఈ మొత్తం ఒక విధంగా చెప్పాలంటే కలరింగ్ ఇది ఒక న్యూ, అందరూ కలిసి ఒక కొత్త ప్రయత్నం చేసినట్టు కనిపించింది. ఏంటి అంటే మేమేమనుకున్నాం అంటే, మేము లో ఎక్స్పెక్టేషన్తోనే వద్దాం అనుకున్నాం. లో ఎక్స్పెక్టేషన్తో వచ్చిన తర్వాత రిలీజ్ చేసిన టీజర్ వల్ల మంచి హైప్ వచ్చింది. విత్ సమ్ ఎక్స్పెక్టేషన్ ప్లానింగ్తో వచ్చి మనం మీట్అవుట్గా అయ్యేదానికన్నా లో ఎక్స్పెక్టేషన్తో వచ్చి అందరూ కూడా చూసేదాకా ఏదో ఓకే అనుకున్నారు. బట్ రెస్పాన్స్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఆగల. సో ఇవన్నీ ఒక ఎత్తు, మ్యూజిక్ ఆనందం, సుభాష్ ఆనంద్. సో అతను కూడా కొత్తే కదా. మాకు ఫస్ట్ మూవీ కూడా సుభాష్ చేశారు, అలా నేను చేరి కూడా అతను చేశాను. ఓకే. బట్ ఇందులో తన మార్క్ కనిపించింది. ఈవెన్ ఆయన కూడా ప్రూవ్ చేసుకోవాలనే దాని మీద బాగా ఆకలి మీద ఉన్నాడు. సో ఎఫర్ట్ పెట్టాడు 100%. అండ్ మాకు బిఫోర్ ఇండస్ట్రీ కూడా తెలుసు, అంటే మేము మూవీ స్టార్ట్ చేయకముందు నుంచి కూడా ట్రావెల్ ఉంది మాకు. ఓకే. సమ్వేర్ వీ హ్యావ్ టు గివ్ ద ఆపర్చునిటీ, కాబట్టి మాతో ట్రావెల్ అయ్యాడు ఫస్ట్ నుంచి. మాకంటే ఇంకా మంచి మ్యూజిక్, బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది. ఎలా పార్టీకి ఏమైనా వర్క్ చేశాడా తను? నో, నథింగ్, మామూలుగానే. ఓకే ఓకే. మాకు గుంటూరు బేస్లోనే. బట్ చేసాడు మళ్ళీ పొలిటికల్ సాంగ్స్ కూడా చేశాడు. ఏంటి డ్యూరింగ్ షూటింగ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది, డబ్బింగ్ సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఇది 3వ సినిమా. సో మొదటి 2 సినిమాల్లో చేసిన తప్పులను కవర్ చేసుకుంటూ ఈ సినిమా చేసి ఉంటారు కదా, ఏమనిపించింది డ్యూరింగ్ షూటింగ్? యాక్చువల్గా నేను ఆన్ ఫీల్డ్ షూటింగ్ వెళ్ళి చాలా తక్కువ, ప్రీ ప్రొడక్షన్ మీద ఎక్కువ రోజులు ఉన్నాం. ఓకే. సో మనం ఏం తీస్తున్నాం, ఎంత తీస్తున్నాం, మాకు వేస్టేజ్ కూడా లేదు ఎక్కువ. సో హార్డ్లీ మేము 3 hours షూట్ చేసి ఉంటాం. 2 ప్రిసైజ్లీ 2:19 ఈజ్ అవర్ ద ఫైనల్ కట్. సో అది ఎడిట్లో, ప్లానింగ్లో అంతా తీసుకుని వెళ్ళాం. సో మేము ఏం తీస్తున్నాం ఏంటి బెటర్మెంట్ కోసం ఏదన్నా కొంచెం ఒక 4-5 days ఎక్స్ట్రా వర్కౌట్ చేసుకుంటాం తప్ప, బట్ ఏం తీస్తున్నాం అనేది బౌండెడ్ స్క్రిప్ట్ విత్ డైలాగ్ వర్షన్ తీసుకుని వెళ్ళాం. జనరల్గా ఈ డిజిటల్ కెమెరాస్ ఇవన్నీ వచ్చిన తర్వాత అవును, నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఎక్స్పోజ్ చేయటము, అంటే ఒక షార్ట్ షూట్ తీయాలంటే నెంబర్ ఆఫ్ యాంగిల్స్లో తీయటము, ఇవన్నీ అలవాటు మన డైరెక్టర్స్కి, ఎక్కువ మందికి. నేను దీన్ని క్రెడిట్ డిఓపి గారికి ఇస్తాను, హలేష్ అని, హీజ్ ఫ్రమ్ కర్ణాటక. ఓకే. తను అంటే వారు అక్కడ 20+ ఫిలిమ్స్ చేశారు. మెయిన్ క్రెడిట్ అంత బ్యూటిఫుల్గా అంత షార్ట్ టైం, ఐ మీన్ హార్డ్లీ 40+ days చేసాం. అంత బెస్ట్ అవుట్పుట్ వాళ్ళు తీసుకోగలిగారంటే మేజర్ క్రెడిట్ టు డిఓపి. హీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఎందుకంటే మాకు వెన్ ఇట్ గోస్ టు డిఐ జరుగుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఓకే. వాళ్ళ ఫీడ్బ్యాక్, ఫ్రేమ్స్, పిక్చరైజేషను అల్టిమేట్ ఉందండి. సో అలా వచ్చింది అవుట్పుట్ మాకు. ఎప్పుడు ఈ సుమతి శతకం మీద
అరే ఇది గ్యారంటీగా మనకి పేరు తెస్తుంది అన్న కాన్ఫిడెన్స్ నీకు ఎప్పుడు వచ్చింది? టీజరేనా? అదే చెప్పా కదా, అప్పుడు దాకా లో ఎక్స్పెక్టేషనే. కానీ చిన్నదా పెద్దదా అనే దానికన్నా మనం సినిమా తీసాం, సినిమాని వైడర్ ఆడియన్స్కి తీసుకెళ్లాలని అయితే డిసైడ్ అయ్యాం. ముందు చెప్పాలి, మేము వస్తున్నాం అనేది చెప్పాలి, ఏ టైంకి వస్తున్నాం అనేది చెప్పాలి అనే దాని మీద సీరియస్గా వర్కౌట్ చేసాం. సో రిజల్ట్ అనేది ఇప్పుడు మన మళ్ళీ ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. అంతే కదా, అల్టిమేట్ వాళ్ళదే కాబట్టి. బట్ మనం ఇది తీసాము, ఇది మీ ముందు తీసుకొస్తున్నాం, పలానా టైంకి తీసుకొస్తున్నాం అనేది అయితే చెప్పాలనే దాని మీద బాగా ఎఫర్ట్ చేసి వర్కౌట్ చేసాం. నాకు ఒక్కటి అర్థం కాదు, మీ నాన్నగారు కొమ్మాలపాటి శ్రీధర్ గారు, మీ మామగారు జీవి ఆంజనేయులు గారు గుంటూరు డిస్టిక్లో 2 నియోజకవర్గాలని తమ గుప్పెట్లో ఉంచుకున్న వాళ్ళు. తలుచుకుంటే పెద్ద సినిమా చేయొచ్చు, కానీ ఎందుకు చిన్నగా అసలు ఎలాంటి పబ్లిసిటీ అనేది లేకుండా, ఎలాంటి లావిష్నెస్ అనేది చూపించుకోకుండా చిన్న సినిమాలతోనే ఎందుకు స్టార్ట్ చేసావు? అసలు ఏంటి నీ స్ట్రాటజీ ఏంటి? మేమంటే టు ఫీడ్ మోర్ పీపుల్ ఆబ్వియస్లీ, అంటే ఆపర్చునిటీస్ ఒక రకంగా చెప్పాలంటే. ఆబ్వియస్లీ బిగ్గర్ ట్రీకి ఎప్పుడు కూడా దే హ్యావ్ దేర్, వాళ్ళకి ఈజీగా వర్కౌట్ అవుతుంటాయి. బట్ అది ఒక 10% ఉంటే 90% ఆబ్వియస్లీ దానికోసం ఎఫర్ట్ పెట్టి ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నెంబర్ 2, మీరు అన్నట్టు అవన్నీ యూజ్ చేసుకుంటే ఒకటి చేయొచ్చు, బట్ వాళ్ళు ఆ టైప్ ఆఫ్ మనుషులు కూడా కాదు, మీకు తెలుసు కాబట్టి. సో నేననేది కొంచెం నో ద రూట్స్, ఫస్ట్ నోట్ ద రూట్స్. ఏదైనా ఏ వర్క్ చేసినా యూ షుడ్ నో ద రూట్స్. బేసిక్స్ ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకి చేసేవాళ్ళు అందరూ వచ్చి చేస్తే అయిపోతుంది. బట్ అందులో నాకు పర్సనల్గా ఏంటంటే, ఇదే మై ఫాదర్ ఆల్వేస్ టాట్ మీ ఏంటంటే, యూ నో ద బేసిక్స్ ఫస్ట్, రూట్స్ బాగా తెలుసుకోండి. ఆఫ్టర్ దట్ నీకు ఎటువంటి స్ట్రగుల్ వచ్చిన, ఇప్పుడంటే వీఆర్ దేర్, వాట్ అబౌట్ నెక్స్ట్. ప్రాక్టికల్గా ఎప్పుడైతే మనం, మీరు అన్నారు ఇందాక, ప్రాక్టికల్గా 1-2 దెబ్బలు తగలటం కూడా మంచిదే, దట్స్ ఓకే. ఇప్పుడు అక్కడ నేను అనేది 5 crores 10 crores లాస్ అయినా యూ గెయిన్ ద ఎక్స్పీరియన్స్. ఆ 5-10 crores ఇఫ్ యూ పుట్ ఆన్ ద బిగ్ హీరో ఆర్ బిగ్ ప్లానింగ్ వర్కౌట్ చేయటం వల్ల మన పాత్ర ఏమి ఉండదు కదా. సో ఇక్కడ తెలిసిన తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ ద గేమ్. అంటే ఇది ఎవరి ప్లానింగ్? మీ ఫాదర్దా లేదంటే మీ ప్లానింగ్ అనే లేదు, అంటే మా బ్రాటప్పే అలా. ఎనీథింగ్, నాట్ ఓన్లీ దిస్ ఇండస్ట్రీ, లైక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇటు రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఫార్మా బేస్ కానివ్వండి, ఏదున్నా కూడా ఫస్ట్ ప్రాక్టికల్గా యూనో యూ షుడ్ నో ద ప్రాసెస్ కదా, ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దానికోసం 1-2 years టైం పట్టినా వన్స్ ఆ ఫార్ములా అర్థమైన తర్వాత ఈజీ అవుతుంది. కాదు, ఇప్పుడు యుఎస్ వెళ్ళావు, ఎంఎస్ చేసావు, ఇప్పుడు పొలిటికల్ ఫ్యామిలీ, ఫార్మా బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇవన్నీ ఉన్నాయి. సో వన్స్ ఎంఎస్ చేసి ఇండియా వచ్చిన తర్వాత ఆ బిజినెస్లు ఏవి కాదనుకొని సినిమాల మీద దృష్టి పెట్టడానికి ఏమన్నా స్పెషల్ రీజన్ ఏముందా? అంటే ఎక్స్పోజర్ కోసమా, లేదంటే అసలు ఏంటి? కాదు అనుకోవటం ఏం లేదు, అవి కూడా ఉన్నాయి యాక్చువల్గా, అవి కూడా వర్కింగే. ఇది పర్టికులర్గా ఏంటంటే నాకన్నా ఎక్కువ ఫాదర్ ప్యాషన్. అవునా? మా గ్రాండ్ ఫాదర్స్ ప్యాషన్. ఓకే. సో మాకు ఇనిషియల్గా థియేటర్స్ కూడా ఉండేవి ఎర్లియర్. ఎక్కడ? పెదకూరపాడు. నానా హ్యాస్ టు డూ ద డిస్ట్రిబ్యూషన్ ఆల్సో ఇన్ హిస్ ఎర్లియర్ డేస్. ఓకే. సో అది ఉంది ఎప్పుడు. ఏంటి మంచి సినిమాలు ఏమైనా చేశారా? ఫాదర్ ఎక్కువ ఏఎన్ఆర్ గారి, కృష్ణ గారివి చేశారు. నేను గుర్తున్నాను అసలు ఆ సినిమా లేదు. ఆయన చెప్తా షేర్ చేస్తూ ఉండేవాళ్ళు.
బట్ ఈ నోస్ వెరీ వెల్ ఏ ఇయర్లో ఏ మూవీ ఎంత ఎక్కడ ఏ రికార్డ్ కలెక్ట్ చేసింది అనేది ఈ కెన్ సే ఫింగర్ టిప్స్ మీద చెప్తుంటారు. సో ఆయన ఇంట్రెస్ట్ ఎక్కువ, ఓకే, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. ఎవరంటే ఇష్టం నాన్నగారికి? ఈజ్ ఏఎన్ఆర్ ఫ్యాన్. ఏఎన్ఆర్ ఫ్యాను, ఎన్టీఆర్ టీడీపీలో ఆయన ఎమ్మెల్యే, బోత్ ఆర్ లెజెండ్స్. ఓకే, అట్లా అది కంటిన్యూ అవుతుంది. సో ఆయన పికే. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఈక్వేషన్కి ఇప్పుడున్న మూవీ ఈక్వేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. పర్స్పెక్షన్ మారిపోయింది, క్వాలిటీ మారిపోయింది, స్కేల్ మారిపోయింది. సో ఇప్పుడున్న ఐడియాస్తో ప్యాషన్ని మేము క్యారీ చేసుకుంటూ ఇప్పుడున్న దాంతో వర్కౌట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఈవెన్ పాలిటిక్స్లో కూడా ఇప్పుడు అంతా యూత్, అవును, అందరి అంటే ఒక లెజెండ్ పొలిటీషియన్స్ వారసులు అందరూ వచ్చి పాలిటిక్స్లో ఒక యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్న టైం కదా ఇది. మరి నీకు ఆ వైపు ఎందుకు వెళ్ళాలనిపించలేదు, పాలిటిక్స్ వైపు? లేదు అంటే పాలిటిక్స్లో నేను 2009 అంటే ఫాదర్ బికేమ్ ఫస్ట్ ఎమ్మెల్యే 2009. దట్ ఈస్ హిస్ ఫస్ట్ ఎలక్షన్. సొంతూరే కదా, వాట్ ఈజ్ అవర్ ఓన్ విలేజ్. అప్పటి నుంచి రిలేషన్ ఈజ్ దేర్, ఎక్కడికి వెళ్ళలేదు. మా రూట్సే అక్కడ కదా. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వీ విల్ బీ ఇన్ టచ్ విత్ దెమ్. అక్కడ కూడా ఆల్మోస్ట్ యూత్ సెగ్మెంట్ అంతా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఎడ్యుకేషన్ అంతా ఇదయ్యారు, ప్రోగ్రెస్ అయ్యారు బాగా. ఇప్పుడు వదిలిపెట్టలా. ఈవెన్ వీఆర్ ఇన్ పార్టీ ప్రోగ్రామ్స్ ఎవ్రీవేర్. మేము కూడా ఇన్వాల్వ్ అవుతానే ఉన్నాం. అయితే ఏంటంటే దట్ ఈజ్ ఎప్పుడైనా పొలిటికల్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఏ ట్రూ రెస్పాన్సిబిలిటీ. వన్స్ వీ ఇన్వాల్వ్ ఇన్ ద పాలిటిక్స్ వీ హ్యావ్ టు సర్వ్ ద పీపుల్. పీపుల్ కోసం, పబ్లిక్ కోసం వీ హ్యావ్ టు స్పెండ్ దట్ టైం. సో వన్స్ ఇక దాన్ని డిసైడ్ అయినప్పుడు ఇవన్నీ కొంచెం స్లో డౌన్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే నౌ ఉన్నారు కాబట్టి ఐఎమ్ లుకింగ్ అవుట్. ఏంటి సినిమా ఇండస్ట్రీలో అసలు నీ గోల్ ఏంటి? టు మేక్ గుడ్ ఫిలిమ్స్, ఒక మంచి ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్. See, it's a entertainment. Obviously, at the end of the day, it is a entertainment industry. This is one of the industry. నేను తెలుసుకుంది కూడా ఏంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్రాఫ్ట్స్, ప్రొఫెషనల్ క్రాఫ్ట్స్, టు మచ్ మోర్ ఎంప్లాయ్మెంట్. ఎక్కువ మంది డిపెండ్ అయి ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ రౌండ్ ద క్లాక్ వర్క్ చేసే ఎంప్లాయ్మెంట్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అది చూసినప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఒక ప్రొఫెషనలిజం కనిపిస్తూ ఉంటుంది, మంచి హార్డ్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బేస్ అయ్యి అంటే ఒక సినిమా తీస్తే ఇండైరెక్ట్లీ ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు అనేది కళ్ళగట్టు కనపడుతూ ఉంది. సో బిగ్గర్ ఫిలిమ్స్ అయితే ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ ఫీడింగ్ అనేది కూడా ఉంటుంది కదా. అదొక పాజిటివ్ పాయింట్, ఇండస్ట్రీకి ఒక పాజిటివ్ పాయింట్. సో అటువంటి ఇండస్ట్రీలో మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ జర్నీ ఎంత దాకా తీసుకెళ్తుంది మనల్ని అనేది మన చాయిస్ని బట్టి ముందుకెళ్తుంటాం. హోప్ఫుల్లీ ప్రతి ఫిలిము మంచిగా వెళ్ళాలనే దాని మీద అది. బట్ దెర్ ఆర్ సమ్ ఎక్స్పెరిమెంటింగ్ ఫిలిమ్స్, సమ్ ఆర్ సేఫ్ ఫిలిమ్స్. సో ఈ ఈక్వేషన్ అంటే ఈ కాంబినేషన్తో వెళ్తే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా వీ విల్ బీ ఇన్ ద సేఫ్ సైడ్ అంటానికి కూడా లేదు. హార్డ్లీ ఇప్పుడు సక్సెస్ పర్సంటేజ్ వెరీ లో కదా, వెరీ లో. ఐ థింక్ 6 to 7% ఉంది. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా తక్కువ ఉంది, 4%, 3 to 4%. సో అదే మీ ఫార్మా బిజినెస్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఆ పర్సంటేజ్ అనేది మోర్ దాన్ 50-60% వరకు ఉంటుంది కదా. సో ఈవెన్ దో అవి కాదనుకొని ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించడానికి ఏదో మీరు చెప్పినట్టు ఇందాక మీ గ్రాండ్ ఫాదర్ కానీ మీ ఫాదర్ ఆ కోరిక కూడా మీలో ఉండుండొచ్చు. ప్యాషన్, దే హ్యావ్ ద ప్యాషన్, దే వాంట్ టు మేక్ గుడ్ ఫిలిమ్స్. అది క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో ఇలా సినిమా ఇండస్ట్రీలోకి రావాలి, నేను వెళుతున్నాను, సినిమా తీస్తున్నాను అన్నప్పుడు అటు మీ నాన్నగారి రియాక్షన్ కానీ ఇటు మీ మామగారి రియాక్షన్ కానీ ఏంటి? దే ఆర్ ఆల్వేస్ ఏ స్టెప్ తీసుకున్నా దే ఆర్ గైడెడ్. ఆబ్వియస్లీ నాకు గైడెన్స్ ఉంటానే ఉంటుంది. విల్ డిస్కస్ వాట్స్ గోయింగ్ అని ఏంటనే దాని మీద ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటారు. అంటే
లివర్ ఎప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వెళ్ళటం అనేది చాలా రేర్గా జరిగింది. దానివల్ల ఏదో మనం బైపాస్ చేసి వెళ్ళొచ్చు అనేది కన్నా కొంచెం ఈజీ మెథడ్స్, ఓకే, ఎవరైనా కలిసి మాట్లాడటానికి కొంచెం కంఫర్టబిలిటీ ఉండేది. కానీ బట్ రెస్ట్ ఆఫ్ ద వర్క్ అంతా కూడా సేమ్. చూసారా ఈ సినిమా వాళ్ళు? చూసారు. ఈ ఫైనల్ అవుట్పుట్ చూడలేదు, ఇంకా చూడలేదా? జస్ట్ డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి చూశారు. ఓకే, నేను ఫైనల్ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఏంటి ఫస్ట్ సినిమా అలా నిన్ను చేరి ఆ సినిమా చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఈ సినిమా ట్రైలర్ టీజర్లు చూసి డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఏంటి ఆ డిఫరెన్స్? మీరు ఇందాక అన్నారు చూడండి, ఒక వైబ్. వాళ్ళకి టీజర్ ఫస్ట్ ఎప్పుడైతే ఇద్దరు చూశారో అక్కడ నుంచే దే గాట్ ద సేమ్ వైబ్. అది నేను ఈ సినిమాకి చాలా మందిలో చూశాను. మనం వెల్ విషర్స్ కానీ ఎవరైనా ఉంటారు, ఎవ్రీవన్ సెడ్ దట్ దే బోత్ కంపేర్డ్ కూడా ప్రీవియస్ ఫిల్మ్కి దీనికి అనే దాని మీద కూడా చెప్పారు. సో ఓకే, పాజిటివ్ నోట్లోనే ఉందనే దాని మీద ఫీల్ అయ్యి. సో ఫస్ట్ సినిమా తర్వాత నేర్చుకున్నది ఏంటి? అంటే సినిమా ఇండస్ట్రీలో మనం ఒక సినిమా తీసాము, ఏదో ఒక మంచి సదుద్దేశంతో కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వచ్చావు, సినిమా తీసావు, రిలీజ్ వరకు వచ్చింది, రిలీజ్ అయిపోయింది, రిజల్ట్ ఎలా ఉన్నా ఆ సినిమా ద్వారా నేర్చుకుంది ఏంటి అసలు? ఫస్ట్ సినిమాకి సంబంధించిన దాని మీద జీరో నాలెడ్జ్ ఒక రకంగా చెప్పాలంటే. సో ప్యూర్లీ ఫాదర్ డెసిషన్, అంటే వారే 90% స్టోరీ సెలెక్షన్ కానివ్వండి, వారికి ఉన్న ఫ్రెండ్ సర్కిల్ సపోర్ట్ తీసుకొని చేయడమే జరిగింది. మై పార్ట్ ఈజ్ ఎగ్జిక్యూషన్ అంతే. ఏదైతే అనుకుంటున్నారో దాన్ని స్మూత్ రన్లో మై పార్ట్ ఈస్ వెరీ లెస్ ఒక రకంగా చెప్పాలంటే. దిస్ మూవీ A to Z ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్, ఈవెన్ ప్రతి స్టోరీ ఫైనలైజేషన్ దగ్గర నుంచి ఈవెన్ ఎండింగ్ ఇప్పుడు దాకా కూడా మై ఇన్వాల్వ్మెంట్ ఎక్కువే. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నేనేం చేయాలి ఏంటి అనే దాని మీద ఐ గాట్ టు నో ఏం జరుగుతుంది అనేది. అప్పుడు ఓన్లీ అబ్జర్వర్. సో అది ఒకటి. రెండో థింగ్, లైక్ ఐ సెడ్ ఇందాక, ఎక్కడ అవసరం, దేని మీద వర్కౌట్ చేయాలి ఏంటి అనే దాని మీద, ప్లస్ పోస్ట్ బిజినెస్ సంబంధించిన దాని మీద కూడా కొంత ఎక్సర్సైజ్ చేసి వర్కౌట్ చేస్తాం. లైక్ ఇందాక చెప్పా కదా, నేను తీసామనేది ఆడియన్స్కి రీచ్ చేయించడంలో ఫస్ట్ది ఫెయిల్ అయ్యాం. ఓకే, ఇప్పుడు కొంచెం తీసుకెళ్ళగలి. ఇవాళ రోజుల్లో సినిమా తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని సమర్థవంతంగా ఆడియన్స్లోకి తీసుకెళ్ళటం అనేది ఇంకోటి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు ఈ సినిమాని మైత్రి వాళ్ళ ద్వారా రిలీజ్ చేస్తున్నారు కదా, సో అది ఎంతవరకు మీకు అడ్వాంటేజ్ అవుతుంది? మేజర్ అడ్వాంటేజ్ కదండి, ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్గర్ ప్రొడక్షన్ హౌస్. నౌ దే ఆర్ ఇన్ టు డిస్ట్రిబ్యూషన్, దే మేడ్ గుడ్ ఫిలిమ్స్. సో వారికి ఒక రూట్స్, గ్రౌండ్ అంటే విలేజ్ రూట్ లెవెల్ వాటికి మంచి థియేటర్స్ సంబంధించిన ఇవి ఉన్నాయి. సో మంచి కంటెంట్ని ఆడియన్స్కి తీసుకెళ్ళాలంటే మంచి స్క్రీన్ స్పేస్ కూడా దొరకాలి, మంచి ఇది కూడా దొరకాలి. సో డెఫినెట్ బిగ్గర్ అడ్వాంటేజ్. సో ఈ సినిమాని అదర్ కంట్రీస్లో, ఇప్పుడు మనం తెలుగు స్టేట్స్లోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా రిలీజ్ చేస్తున్నారు కదా? అవును, యూఎస్లో. అంటే అఫ్ కోర్స్ అంటే మన తెలుగు సినిమా పొటెన్షియలే పెరిగింది, కాకపోతే ఒక చిన్న సినిమాని సో ఈవెన్ యుఎస్లో కూడా రిలీజ్ చేస్తున్నారంటే దానికి, అంటే దాని వెనుక ఉన్న మీ కాన్ఫిడెన్స్ అంటే స్మాల్ ఫిలిమ్స్ కూడా ఈ మధ్య యుఎస్ ఇక్కడ కొంచెం అట్లా యుఎస్లో కూడా ఇంకా మంచి రెవెన్యూని జనరేట్ చేసిన మూవీస్ ఉన్నాయి. నవ్వు ఏంటంటే యుఎస్ మార్కెట్ కూడా పెరిగింది, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపేర్ టు హియర్. అక్కడ వ్యూవర్షిప్ పెరిగింది, అక్కడ నుంచి పర్చేజ్ చేసే సెక్షన్ కూడా పెరిగింది. నవ్వు అక్కడ ఏంటంటే స్టూడియోస్ పెరిగిన ఈ చిన్న సినిమాల్లో ఒక సెలెక్టివ్ సినిమాలను మాత్రమే వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు జనరల్గా. అవును అవును. సో అలా ఈ మీ సుమతి శతకం వాళ్ళు పికప్ చేసుకొని రిలీజ్ చేస్తున్నారంటేనే సంథింగ్ అనేది అర్థమవుతుంది. అదే చెప్పట్లే, ఒకడికి మనం వేస్తే ఎదురు రెండు వస్తుంటాయి అని, సేమ్ అదే జరిగింది. సో అందుకనే కొంచెం కామ్గా కాన్ఫిడెన్స్గా ఉన్నా.
అసలు ఏంటి సుమతి శతకం అన్నారు టైటిల్, టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? సుమతి శతకం అనేది మనకి మామూలుగా చిన్నప్పటి నుంచి ఒక మనం పద్యాలు, మనం famous చదువుకునేటప్పుడు పద్యాలు. అందరు పద్యాలు బట్ సుమతి. దానికి మా సినిమాకి ఏం సంబంధం లేదు. ఉమ్, సినిమాలో లైక్ ఐ సెడ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఇస్ సుమతి, హీరో క్యారెక్టరైజేషన్ నేమ్ ఇస్ కృష్ణ. తనకి ఈజ్ ఫాండ్ ఆఫ్, అందరికీ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి చైల్డ్హుడ్ నుండి. అతనికి ఏంటంటే పెళ్లి చేసుకోవాలనేది ఒక ఇంట్రెస్ట్. కానీ అతని గోల్కి ఒక 99 మంది రిజెక్ట్ చేసిన తర్వాత 100వ అమ్మాయిగా దొరికిన అమ్మాయి సుమతి. ఓ, సుమతి శతకం. ఉమ్, సో 100వ అమ్మాయి కాబట్టి ఉమ్, సో అట్లా కుదిరింది. రెస్ట్ ఆఫ్ స్టోరీ అంతా ఏంటంటే ఇక దానికి లైక్ ఇందాక చెప్పాను కదా, దాని మీద నడుస్తుంది. ఓకే. ఈవెన్ బిగ్ బాస్లో చేసిన వాళ్ళు చాలా మంది ఇందులో ఉన్నట్టున్నారు కదా, మహేష్ విట్ట, ఇప్పుడు హీరో కాకుండా మహేష్ విట్ట. దే బిగ్ బాస్కి వెళ్ళారు అని అంటే సమ్హౌ దే ఆర్ ప్రూవెన్ సమ్వేర్, దే గాట్ ద ఆపర్చునిటీ ఇన్ ద బిగ్ బాస్. అక్కడ ఎక్స్పోజర్ వచ్చింది. ఓకే. ఆ బిగ్ బాస్ వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి తెలవటం జరిగింది. ఆఫ్టర్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మూవీ లెవెల్లో మోర్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఓకే. సో అదొక బట్ platform. ఒకటి, హీరోగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి హీరోగా మెయిన్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళవి ఏ సినిమాలు పెద్దగా అవును, సక్సెస్ అవును, అవ్వలేదు. యా, అవును, అవును. సో దాన్ని, ఆ సెంటిమెంట్ని మీ సినిమా తెలిపేస్తుందా? బ్రేక్ చేయాలనేది ఒక ఇది, అది కూడా పోవాలని. మ్మ్. ఆ, అంటే నేను అంత ఆలోచించలేదు వాస్తవంగా. ఏంటంటే ఆ బిగ్ బాస్ ద్వారా వచ్చిన తర్వాత ఇది అవుతుంది అనేది అనే కన్నా, సి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫిల్మ్. బేసిక్గా ఏంటంటే మనం ఫిలింని నమ్మాలి, కంటెంట్ నమ్మి, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా నేను అనేది దాన్ని తీసుకెళ్ళటం. కంటెంట్ లైక్ యూ సెడ్ ఇందాక, సాంగ్స్, టీజర్, ట్రైలర్, కంటెంట్ స్పీక్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బాగుంది అన్నప్పుడు దే విల్ ఎంకరేజ్ మోర్. బాగాలేదు అనుకుంటే ఆబ్వియస్గా చెప్పేస్తారు కదా, ఏం లేదు సైలెంట్గా ఉండాలి. సో అట్లా అంటే నేను దాన్ని ఎక్కువ నమ్మా కానీ ఈ సూపర్ స్టిషన్స్ ఎక్కువ బిలీవ్ చేయలేదు. యా, ఆఫ్ కోర్స్. అంటే జనరల్గా, అంటే ఫస్ట్ సోషల్ మీడియాలో వస్తుంటాయి ఇవన్నీ. అవును వస్తుంటాయి, ఆబ్వియస్గా వస్తుంటాయి. సోషల్ మీడియా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు ఒక ఎక్స్ని వైగా చూపించవచ్చు, వైని జెడ్గా చూపించవచ్చు. వాళ్ళకి ఏదైనా ఒక తమ్మునేల్ కదండి. ఈరోజు తమ్మునేల్ ఈజ్ మేకింగ్ టు ఓపెన్ ద వీడియో కదా, ఏదున్నా కూడా. సో అదొక స్పెక్ట్రమ్ అబ్జర్వేషన్లో దాని గురించి కూడా డీటెయిల్ స్టడీ చేస్తున్నాం. ఓకే. మనల్ని అంటే మనం చేసే వర్క్కి హౌ పాజిటివ్లీ వీ కెన్ యూజ్ ద సోషల్ మీడియా అనేది. నాట్ ఫర్, ఎందుకంటే నేను కొంచెం దీనికి అవాయిడ్ దూరంగా ఉంటుంటాం, నెగిటివిటీకి దూరంగా ఉంటుంటాం. మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఎంత బాగా ప్రమోట్ చేయొచ్చు అనే దాని మీద ఎక్కువ స్టడీ చేస్తుంటాం. ఓకే. సో అట్లా చేసేవాళ్ళు ఉన్నారు, బ్యూటిఫుల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళని పిక్ చేసుకొని మనం ముందుకెళ్తుంటాం. ఎందుకంటే కొంచెం ప్రొఫెషనలిజం మెయింటైన్ చేసి, నాట్ ఓన్లీ కమర్షియల్, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ట్రూ మనం ప్రమోట్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు చాలా మంది. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు మరి కొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది కదా, సుమతి శతకం ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? సో సుమతి శతకం మేజర్గా నేను అనేది, ఆడియన్స్కి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఒక రిలీఫ్, ఒక ఎమోషన్, ఒక ఫన్, అవన్నీ కూడా మన సుమతి శతకం సినిమాలో ఉన్నాయి. సో యూ కెన్ కమ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. మీరు టికెట్ కొని ఒక 2 hours 19 minutes సినిమాలో యూ కెన్ గెట్ ద ఎంటర్టైన్మెంట్. అంటే ఫన్, నవ్వుకోవచ్చు, మంచి గూస్ బంప్స్ ఉన్నాయి సినిమాలో. ఒక డివోషన్ మూమెంట్ అనేది కూడా ఉంది, దాన్ని యూ కెన్ ఫీల్ ద సేమ్ వే. మంచి లవ్ ఉంది. సో అందుకే నేను స్టార్టింగ్ నుంచి చెప్పేది, ఇట్స్ ఫ్యామిలీ ఫిలిం, అందరూ వచ్చి చూడొచ్చు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అనేం కాదు. దానికి ప్రూవ్నే మాకు సెన్సార్ రిపోర్ట్. సో ఫైనల్గా థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్కి ఏం గుర్తుండిపోతుంది సినిమాలో? లాస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ అంటే ఫస్ట్ హాఫ్ ఫుల్ లెంత్ కామెడీ,
సెకండ్ హాఫ్ దెర్ ఈస్ ఎ ఫన్ విత్ సెంటిమెంట్ డెప్త్ ఆఫ్ అంటే లవ్ యాంగిల్ అండ్ దిస్ థింగ్. కాన్ఫ్లిక్ట్ ఏదైతే మనం ఓపెన్ చేస్తామో ఆ కాన్ఫ్లిక్ట్కి కంక్లూజన్స్ అంతా సెకండ్ హాఫ్ వస్తుంటుంది, ఓకే సొల్యూషన్స్ వస్తుంటాయి. అది ఒక సస్పెన్స్గా వెళ్ళి ఒక బిగ్ రివీల్ వస్తుంది. ఓకే ఆ రివీల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. గుడ్. ఆ రివీల్ చేసినప్పుడు రివీల్ ఈవెన్ ఇంటర్వెల్కి వచ్చినా దాని ఒక ఎండ్ ముగింపు ఉంటుంది కదా, అది మంచి గూస్ పంప్ బాగా ఆ వెయిట్తో వస్తారు బయటికి. ఓకే Yeah. వాట్ నెక్స్ట్? నేను స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్, నో హరీ, బ్రిక్ బై బ్రిక్. అంటే జనరల్గా ఇప్పుడు వచ్చేవాళ్ళు నెక్స్ట్ సినిమా కూడా ఖర్చు ప్లేస్ పెడుతున్నారు కదా. నేను రష్లో లేను. మ్మ్. నేను కంటెంట్కి బిలీవ్ చేసి కంటెంట్కి సూటబుల్ ఎవరు అనే దాని మీద వర్కౌట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను అదే ఈక్వేషన్ అంటే వాళ్ళ కాంబినేషన్స్ మీద వెళ్ళాలి అనుకుంటే మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్సే వాడతారు నెక్స్ట్ ఫ్యూచర్లో. ఓకే ఓకే. సో నువ్వు కోరుకున్నట్టే ఈ మూడో సినిమా. సో ఫస్ట్ 2 సినిమాల ద్వారా గెయిన్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేసావు కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. యా, చూశారు కదండి సాయి సుధాకర్తో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.